కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయాలను కొనసాగిస్తాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి. ప్రజా పోరాటాల సారథి కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో రామాలయం, గాంధీనగర్ ఆయన విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వర్ధంతిని సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణం రామదాస్ చౌర సంతోష్ అధ్యక్షుల పార్టీ జిల్లా కార్యదర్శి నరసమ్మ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కోశాధికారి నరసమ్మ మాట్లాడుతూ, పేద ప్రజల కోసం ఎదిరించిన వీరుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అన్నారు. మెదక్ జిల్లాలో ఆయన పేరు తెలియని వారంటూ ఉండరన్నారు. ఎందుకంటే ప్రజల్లో ఆయన ధైర్యం, భరోసా ఉందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వెట్టి చాకిరి, కుల వివక్షత, అంటరాంతరం, స్త్రీల వేధింపులు, భాషా సంస్కృతి ఉన్నంతకాలం ఆంధ్ర మహాసభ పోరాటాలు ప్రజలకు ఎనలేని ధైర్యాన్ని ఇచ్చాయన్నారు. ఈ చైతన్యంలో సామాజిక, ఆర్థిక అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఆయన పోరాటాలు చేశారు. చిన్న శంకరంపేట మండలం తుర్కాల మాందాపూర్ గ్రామంలో జన్మించిన ఆయన కేవల్ కిషన్ ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిన కేవల్ కిషన్కు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు పార్టీ ప్రభావం పడిందన్నారు. ప్రభుత్వ ఉద్యమం వస్తే వదులుకొని పేద ప్రజల హక్కుల కోసం పోరాట మార్గాన్ని ఎంచుకున్నారన్నారు. కేవల్ కిషన్ భూ పోరాటాల ద్వారా మెదక్ జిల్లాలో అనేక గ్రామాల్లో వేలాది మంది ప్రజలకు భూములను పంచారన్నారు. తన ఆస్తిని కూడా పేదలకు దానం చేసినాడని తెలిపారు. మెదక్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కేవల్ కిషన్ చేసిన పోరాట జ్ఞాపకంగా పుట్టిన పిల్లలకు కేవల్ కిషనమ్మ అని పేరు పెట్టుకొని తన అభిమానాన్ని చాటుకున్నారన్నారు. ఈ పోరాటాల స్ఫూర్తి నిత్యం కొనసాగిస్తున్న క్రమంలో సిపిఐఎం పార్టీ మెదక్ సంగారెడ్డి కార్యాలయాలు కేవల్ కిషన్ పేరు పెట్టిందన్నారు. శ్రామికులు, కార్మికులకు ఐక్యం చేసి ప్రజల హృదయాల చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. ఇదే భూస్వాములు పెద్దందారులకు కంటగింపుగా మారి ప్రజల్లో రోజు పెరుగుతున్న చైతన్యం, తిరుగుబాటును చూసి వారు ప్రజలకు ఈ ధైర్యం కేవల్ కిషన్ భావించి ఆయనను 1960 డిసెంబర్ 26న పొలంపల్లి దగ్గర రోడ్డు యాక్సిడెంట్లో హత్య చేసి చంపారన్నారు. ఆయన ఆశయాలను మాత్రం చంపలేకపోయారన్నారు. ప్రజల నుంచి వేరు చేయలేకపోయారన్నారు. ఆయన ఆశయాలను, ఆదర్శాలను నేటి తరానికి అందించడానికి సిపిఎం పార్టీ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కారణంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అడవయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అజ్జమాని మల్లేశం, కొరింకల మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు అజయ్, సంతోష్, నాయకులు కవిత, దుర్గా, లచ్చగౌడ్, షౌకత్, సిద్ధమ్మ, శ్రీదేవి, వెంకట్, లచ్చమ్మ, సత్యం తదితరులు పాల్గొన్నారు.